వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే అనమాట. నైట్ 8:30 అయితే అయ్యింది. అమ్మ చెల్లి ఇంకా బయటికి వెళ్ళారనమాట డాడీతో కలిసి. వాళ్ళు ఈరోజు అయితే బయటికి వెళ్ళారు. ఇంకా రేపు ఎల్లుండి వస్తారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లు ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఈరోజు అంటే ఈ వ్లాగ్ రేపైతే పోస్ట్ చేస్తాను అనమాట. ఈరోజు నేను నైట్ పడుకునే వరకు ఏమేమి పనులు చేస్తాను అనేది అంతా అయితే నేను షూట్ చేసి మీకైతే రేపు పోస్ట్ చేస్తాను. అందరూ భోజనం చేస్తారా లేదా అండి కమెంట్ అయితే చేయండి. ఇంకా ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను, ఫస్ట్ చూసేయండి. అన్నీ ఉతికిన బట్టలు అనమాట. నేను ఉతికిన బట్టలు ఈరోజు తీసుకొచ్చాము. ఇంకా మడత పెట్టాలి. ఇంకా బెడ్ అంతా చూడండి, వాళ్ళు వెళ్ళారు లేదో ఇలా. ఇంకా బెడ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి. నేనైతే ఫ్రెష్ అయిపోయి దాని తర్వాత ఇదంతా చేస్తాను. ఇంకా హాల్ ఇదంతా ఇలా ఉంది. టీవీలో మ్యాచ్ అయితే వస్తుంది. కిచెన్ అంతా ఇలా ఉందన్నమాట. ఇదంతా నేను ఒక్కదానే క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే అమ్మాయిలు ఎవరు లేరు కదా, బయటకు వెళ్ళిపోయారు. అమ్మ చెల్లి మహిళ చూసుకుంటూ నేనైతే క్లీన్ చేసుకోవాలన్నమాట ఇదంతా కూడాని. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఫ్రెష్ అయ్యి వచ్చేసి భోజనం అయితే చేసేసి అప్పుడైతే ఇదంతా చేస్తాను అనమాట. ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేశాను, నాకు కొంచెం అంత ఉంచారు. ఇంకా ఈ పచ్చడి అయితే వేసేసుకుని తినేసి అప్పుడు మిగిలిన పని అంతా చేసుకుంటాను అనమాట. చూసారు కదా మొత్తం ఇల్లంతా ఎలా ఉందో. ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయిపోదాం అనుకుంటున్నాను. అసలు ఫ్రెష్ అవ్వకుండానే ఈ పని అంతా చేస్తే సరిపోతుంది, కానీ నాకు ఫుల్ ఆకలేస్తుంది అనమాట. స్నానం చేయకుండా అన్నం తినలేనని చెప్పేసి. మీకు టైం కనిపిస్తుంది కదా, 8:30 అయితే అయ్యింది. ఇంకా నేను ఈ పని అంతా అయ్యేసరికి 1.5 అవర్ ఖచ్చితంగా పట్టిద్ది. ఆ లోపు నేను ఆకలితో ఉండలేను కాబట్టి అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి తర్వాత తినేసి అప్పుడు ఈ పని అంతా చేసుకోవాలి. నార్మల్గా అయితే ఇల్లు క్లీన్గా లేకపోతే తినలేము. జస్ట్ స్నానం చేసి వచ్చేసి హాల్ కొంచెం నీట్ చేసేసుకుని తినేయడమే అనమాట. వెయిట్ అయితే ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇప్పుడు మీకు ప్రజెంట్ హాల్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. అయితే ఇలా ఉంది. ఇక్కడ కుర్చీలు, అక్కడ బట్టలు ఇలా ఉందన్నమాట. ఫస్ట్ దీన్ని అయితే క్లీన్ చేసేసుకుని నెక్స్ట్ నేను అన్నం తినేసి దాని తర్వాత ఇంకా బెడ్రూము కిచెన్ అయితే క్లీన్ చేస్తాను. ఇంకా ఇల్లంతా నీట్గా అయితే తుడిచేసాను. హాలే నేనైతే అన్నం పెట్టుకుని వచ్చాను అనమాట. ఇప్పుడు ఇది కొంచెంసేపు టీవీ చూస్తూ అయితే నేను తినేసి పనులు స్టార్ట్ చేసుకోవాలి. పొద్దున్న చేసిన కూర ఇది, ఇప్పుడు చేసిన కూర అనమాట. ఇంకా టీవీ అయితే పెట్టుకున్నాను. టీవీ చూస్తూ అయితే అన్నం తినేస్తాను. 9-10 అయితే అయింది. ఫస్ట్ అయితే ఈ బెడ్ అంతా సర్దేసేయాలన్నమాట. ఫస్ట్ బెడ్ సర్దేసిన తర్వాత అప్పుడు మిగిలిన పనులు చేస్తాను. బెడ్ అంతా నీట్గా అయితే వచ్చేసాను. ఫస్ట్ ఆ బట్టలు మడత పెడతామా లేకపోతే షింక్లో ఉన్న గిన్నెలు కడుగుతామా అనిపిస్తుంది నాకైతే. నాకు ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ షింక్లో ఉన్న గిన్నెలు కడిగేస్తే బెటర్ అని. ఎందుకనంటే కనుక ఇవన్నీ లోపల సర్దేసి కడిగిన ఇందులో పెట్టచ్చు. బుట్టలో గిన్నెలన్నీ సర్దేశాను. షింక్లో ఎన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట. కిచెన్ అంతా ఎలా ఉంది. ఫస్ట్ ఇవన్నీ కడిగేసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ నేను బట్టలు మడత పెట్టుకోవచ్చు, లేదంటే నిద్ర వస్తే పడుకోవచ్చు. ఇదనమాట నా అసలైన ప్లాను. ఫస్ట్ అయితే గిన్నెలన్నీ కడిగేస్తాను. ఇలా అయితే సెట్ చేసి పెట్టేసాను. కడగాల్సినవి కొంచెం హార్డ్గా ఉండేనో పక్కకు పెట్టేశాను. స్టీల్ ఇవన్నీ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఇవన్నీ కడిగేసుకుంటాను.
అనమాట. మొత్తం గిన్నెలన్నీ కడిగేసాను. ఇవి తీసుకెళ్ళి బుట్ట ఎక్కడి నుంచి తెచ్చినా అక్కడ పెట్టేసి వస్తాను. ఇంకా ముందైతే గిన్నెలన్నీ కడిగేసుకున్నాను అనమాట. కడిగేసుకున్న తర్వాత అవన్నీ బయట పెట్టేశానండి. ఇంట్లోనే ఉంటే మళ్ళీ అక్కడ ప్లేస్ సరిపోదని చెప్పేసి మొత్తం అన్నీ కడిగేసి బయట అన్నీ పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఈ గ్యాస్ స్టవ్ అంతా ఒకసారి అయితే చేసుకుంటున్నాను అనమాట. మా వాళ్ళు వంట చేశారంటే గ్యాస్ స్టవ్ మొత్తం మురికి చేయాల్సిందే. అదేంటో నాకు అర్థం కాదు. నేను చేసినప్పుడు ఒక్కొక్క డ్రాప్ పడుతుందిలేండి. ఎవరు చేసినా సరే కొంచెం అయినా సరే మెస్సీ అవుతుంది. కానీ నేను చేసినప్పుడు ఇంత మెస్సీ అయితే అవ్వదన్నమాట. మా వాళ్ళు చేశారంటే ఖచ్చితంగా ఇంత మెస్సీ అయితే చేసేస్తారు. ఇంకా మెస్సీ అంతా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. నాకు చిరాకు వస్తుందనమాట. రోజు కడగాలంటే చిరాకు వస్తుంది. నాకు కొంచెం ఒంట్లో బాగాలేదని చెప్పేసి మా వాళ్ళకి కిచెన్ ఇస్తే కిచెన్ అంతా ఎలా అయితే చేసేస్తున్నారు. నాకు నెక్స్ట్ డే మార్నింగ్ టీ పెట్టుకోవాలన్నా కూడా నచ్చట్లేదు, అంత మెస్సీగా ఉంటుందని చెప్పేసి ఇంకా నేనే ఈవినింగ్ ఎంత నీరసంగా ఉన్నా సరే ఓపిక తెచ్చుకుని ఇదంతా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. బ్యాక్గ్రౌండ్లో మా మహిగడు టీవీ పెట్టాను, వాడికి రైమ్స్ అవి వస్తున్నాయని చెప్పేసి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను, లేదంటే ఒరిజినల్ ఆడియోనే పెట్టేసేదాన్ని. ఇంక ఇదంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత మా డాడీ కూడా వచ్చారనమాట. ఈలోపు అమ్మ వాళ్ళు వెళ్ళే ముందే డాడీ కూడా భోజనం చేస్తారు. అందుకని చెప్పేసి ఇంకా అన్ని గిన్నెలు తొందరగా అయితే కడిగేసుకుంటున్నాను అనమాట. డాడీ ఏమో టీవీ చూస్తున్నారు, మ్యాచ్ వస్తుంది కదా, న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా, ఆ మ్యాచ్ అయితే చూస్తున్నారనమాట. ఇంకా నేను అన్నీ క్లీన్ చేసేసుకొని గ్యాస్ స్టవ్ అంతా కడిగేసుకున్నాను నీట్గా. ఇంకా మధ్యలో అయితే ఆపేసానండి. ఇంకా ఇదంతా క్లీన్ అయితే చేసుకుని మొత్తం కిచెన్ అంతా అయితే ఓవరాల్గా ఇలా ఉందనమాట. మీకు ఇది ఇందాక ఫస్ట్ ఈ సైడ్ నుంచి అయితే లుక్ చూపించాను కదా, ఈ సైడ్ నుంచి అయిపోయిన తర్వాత ఇంక ఇదంతా క్లీన్ అయితే చేసేసుకుని ఇంక వెళ్ళిపోయాను నేను. మా డాడీ అయితే గొట్టాలు తీసుకొచ్చారు మహిగడికి, అవి తీసుకుని వెళ్ళిపోయి అయితే మహిగడికి ఇచ్చాను. ఇంక చైర్ చూడండి, చైర్ ఖాళీ అయిపోయింది. అంటే నేను బట్టలన్నీ మడత పెట్టేశానని ఇన్ని బట్టలు అయితే వచ్చాయి అనమాట. ఇంక అన్నీ మడత పెట్టేసరికి 11 అలా అయిపోయింది. గిన్నెలు అవి కడిగేటరికి 10-20 అలా అయితే అయ్యిందనమాట. ఇంకా మహి వాళ్ళ డాడీ అంటే మా వారు ఫోన్ చేశారనమాట. అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయిపోయింది. కొంతసేపు అయితే మా వారితో మాట్లాడేసిన తర్వాత ఈ బట్టలన్నీ మడత పెట్టేసరికి 11 అయితే అయిపోయిందనమాట. ఇంక పడుకుందాం అని చెప్పేసి మీ అందరికీ గుడ్ నైట్ చెప్పేశాను, కానీ మా మహిగడ అయితే అస్సలు పడుకోలేదండి. మీకు ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి. చాలా అల్లరి చేస్తూనే ఉన్నాడు అనమాట. ఇక్కడ గుడ్ నైట్ చెప్తాం రారా మహిగడ అని చెప్పాను. గుడ్ నైట్ అయితే చెప్తున్నాను అనమాట. వాడికైతే బోల్డ్ అంతా సిగ్గేసేస్తుంది కెమెరా చూసేసరికి. ఇంకా ఇక్కడ 11:20 11:30 అవుతుంది. అప్పుడు లేచి మా మహిగడు వాటర్ కావాలని చెప్పేసి అడిగాడు. వేడి నీళ్ళు లేవన్నమాట. మళ్ళీ వేడి నీళ్ళు కాచుకుని వచ్చేసాను ఆడికి. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను, నువ్వు తాగని చెప్పేసి చాలా అల్లరి అయితే చేశాడు. నైట్ పడుకునేసరికి 11:40 అలా అయితే దాటేసింది. ఆడు పడుకున్నాక నేను కొంతసేపు అయినా మొబైల్ చూసుకోకుండా పడుకోను. నేను మొబైల్ చూసి కొద్దిసేపు పడుకునేసరికి 12 అలా అయిపోయిందనమాట. వాటర్ తాగమంటే చూడండి ఎన్ని వేషాలు వేస్తున్నాడో. ప్రతిరోజు ఇంతే అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.